తిరిగి వార్తలకు స్వాగతం. బీసీ కులాల్లో అందరికీ ఇస్తున్నట్లుగా తమకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు చాతన శ్రీ వైష్ణవ కులస్తులు. తమకు సప్లాన్ కావాలంటున్న వీరు నామినేటెడ్ పోస్టుల్లో కూడా తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. నెల్లూరులో జరిగిన చాతన శ్రీ వైష్ణవ సంఘం సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు టి శోభనాద్రి మాట్లాడారు. నెల్లూరు జిల్లాలోని కస్తూరిదేవి స్కూల్ ప్రాంగణంలో ఉన్న రవీంద్రభారతి ఆడిటోరియంలో జిల్లా చాతాద శ్రీ వైష్ణవ సంఘం సమావేశం జరిగింది. సంఘం జిల్లా అధ్యక్షులు వి లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి రమణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు టి శోభనాద్రి హాజరై మాట్లాడారు. బీసీ కులాల్లో ఇతర వర్గాలకు లభించినంత ప్రాధాన్యత చాతాద శ్రీ వైష్ణవులకు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల్లో ఇతరులకు ఇస్తున్నట్లుగా తమకు కూడా ప్రభుత్వం ప్రత్యేకమైన ఫండ్ను కేటాయించారని కోరారు. అలాగే తమకు కూడా నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం కల్పించారని, దేవస్థానాల్లో అర్చకులుగా తమను నియమించారని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన చాతాద వైష్ణవ కులస్తులు పాల్గొన్నారు. నెల్లూరులోని కందుకూరి షాపింగ్ మాల్లో దసరా పండుగ నేపథ్యంలో నిర్వహిస్తున్న లక్కీ డ్రా కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది. 9 రోజులు 9 డ్రాల పేరుతో నిర్వహిస్తున్న ఈ డ్రాలో శనివారం విజేతకు ఎల్ఈడీ టీవీని అందజేశారు షాపింగ్ మాల్ యాజమాన్యం. నవరాత్రులు దసరా పండుగను పురస్కరించుకుని నెల్లూరులోని కందుకూరి షాపింగ్ మాల్లో ప్రతిరోజు లక్కీ డ్రా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 9 రోజులు 9 రకాల డ్రాల పేరుతో దసరా వరకు లక్కీ డ్రా కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. తాజాగా శనివారం తీసిన డ్రాలో నెల్లూరు వనంతోపుకు చెందిన ఎల్ పున్నారెడ్డి విజేతగా నిలిచారు. ఆయనకు ఎల్ఈడీ టీవీని బహుమతిగా అందజేశారు. షాపింగ్ మాల్ యజమాని ఐవి విజయభాస్కర్ టీవీని అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. నెల్లూరు చిన్న బజార్ పనతులవారి వీధిలోని మహాలక్ష్మి అమ్మవారిని మాజీ శాసనసభ్యులు ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి దర్శించుకుని పూజలు నిర్వహించారు. చిన్న బజారు పనతులవారి వీధిలోని మహాలక్ష్మి అమ్మవారిని మాజీ శాసనసభ్యులు ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి దర్శించుకుని పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులు నెల్లూరు ప్రజలకు ఎప్పుడూ ఉంటాయన్నారు. అమ్మవారికి మనం భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తే మనల్ని అమ్మవారు ఆదుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో పుట్టా కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఈదగాలి హరిజనవాడలో కొద్ది రోజుల కిందట పిల్లలను పాఠశాలలకు వదిలిపెట్టడానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మస్తానయ్య మృతి చెందారు. వెంటనే మస్తానయ్య అవయవాలను 4 కుటుంబ సభ్యులు దానం చేశారు. మస్తానయ్య కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండాల్సిన బాధ్యత మనపై ఉందంటూ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికీ అవయవ దానానికి ముందుకు రాని ఈ రోజుల్లో మస్తానయ్య కుటుంబం అందరికీ ఆదర్శంగా నిలిచిందన్నారు. మస్తానయ్య భౌతికంగా మన మధ్య లేకపోయినా చిరంజీవిగా సమాజంలో నిలిచిపోయారని ఆయన తెలిపారు. నేను పదవిలో ఉన్నా లేకున్నా మస్తానయ్య పిల్లలకు అండగా ఉంటారని కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. గూడూరులోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారు శ్రీ విజయలక్ష్మి అలంకారంలో భక్తులను కటాక్షించారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ విజయలక్ష్మి అలంకారంలో భక్తులను అనుగ్రహించారు గూడూరులోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు. దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా అమ్మవారికి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా అమ్మవారు విజయలక్ష్మిగా భక్తులను కటాక్షించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మేళ తాళాల మధ్య వేడుకగా గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమాలకు శ్రీ వాసవి అభ్యుదయ కమిటీ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఆలయ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు. తోటపల్లి గూడూరు మండలం నరుకూరులో వెలసిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారు శ్రీ విజయలక్ష్మి అలంకారంలో భక్తులను కటాక్షించారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. తోటపల్లి గూడూరు మండలం నరుకూరులో వేంచేసిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారు భక్తులను వివిధ అలంకారాలలో అనుగ్రహిస్తున్నారు. శనివారం జగన్మాత శ్రీ మధుర మీనాక్షిగా కొలువుదీరి భక్తులను అనుగ్రహించారు. ఆలయంలోని మూల విరాట్కి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని జగన్మాతను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాలలో భాగంగా ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఉత్సవాలకు ఈదురు నాగేశ్వరరావు, వజ్రావతి దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఇందుకూరుపేట మండలం పల్లిపాడు గ్రామంలో వెలిసిన రామేశ్వర వేణుగోపాల సమేత శ్రీ మీనాక్షి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారు శ్రీ గజలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
గజలక్ష్మి అలంకారంలో భక్తులకు ప్రసన్నమయ్యారు పల్లిపాడులోని శ్రీ మీనాక్షి అమ్మవారు. ఇందుకూరుపేట మండలం పల్లిపాడు గ్రామంలోని శ్రీ రామేశ్వర వేణుగోపాల సమేత శ్రీ మీనాక్షి అమ్మవారి దేవస్థానంలో ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మూలవర్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. లలితా సహస్రనామ పారాయణాలు, రుద్రాభిషేకం, నవావరణ కార్యక్రమాలను మంత్రయుక్తంగా నిర్వహించారు. పల్లకీ సేవను ఏర్పాటు చేయగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమాలకు సినిగి పురుషోత్తం కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. నెల్లూరు దర్గామెట్టులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు శ్రీ మహంకాళి అవతారంలో భక్తులను అనుగ్రహించారు. దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తులను కటాక్షిస్తున్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్గామిట్టలో వేంచేసిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు భక్తులను మహంకాళి రూపంలో అనుగ్రహించారు. ప్రత్యేక అలంకరణలో కొలువుదీరిన అమ్మవారిని భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేయడంతో ఆలయం కిటకిటలాడింది. అమ్మవారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు ఆలయ అర్చకులు. ఈ కార్యక్రమాలకు చెన్నారెడ్డి సతీష్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కోదండరామిరెడ్డి, ఆలయ చైర్మన్ రత్నం జయరాం ఈ ఉత్సవాలను పర్యవేక్షిస్తున్నారు. మూలాపేటలో కొలువుదీరిన శ్రీ మూలస్థానేశ్వర సమేత శ్రీ భువనేశ్వరి అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేద పండితులు చండీయాగం నిర్వహించగా భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారి కటాక్షం పొందారు. మూలాపేటలో వేంచేసిన శ్రీ మూలస్థానేశ్వర సమేత భువనేశ్వరి అమ్మవారు చండీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు సామూహిక చండీ హోమం నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కటాక్షం పొందారు. దేవదేవేరులను దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి తరించారు. ఈ కార్యక్రమాలను ఆలయ కార్యనిర్వహణాధికారి జనార్దన్ రెడ్డి పర్యవేక్షించారు. నెల్లూరు బాలాజీనగర్లో వెలిసిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. బాలాజీనగర్లో వెలిసిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. బాలాజీనగర్తో పాటు పరిసర ప్రాంతవాసులు ఆలయానికి పెద్ద సంఖ్యలో చేరుకుని జగన్మాతను సేవించుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా మూల విరాట్ను కరెన్సీ నోట్లతో అలంకరించారు. ప్రత్యేకంగా ముస్తాబైన అమ్మవారిని భక్తులు దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమాలను వికాస్ స్కూల్ అధినేత కర్తం ప్రతాప్ రెడ్డి పర్యవేక్షించారు. రాజధాని నగర నిర్మాణ పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలని ఆకాంక్షిస్తూ నెల్లూరు తల్పగిరి రంగనాథుణ్ణి ప్రార్థించారు. తల్పగిరి పుణ్యక్షేత్రంలో మహాశాంతి యాగం నిర్వహించి సంకల్ప యాత్రకు దేవదేవుని ఆశీస్సులు దక్కాలని దేవాదాయ శాఖ అధికారులు ఆకాంక్షించారు. అమరావతి నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని తల్పగిరి రంగనాథుణ్ణి ప్రార్థించారు దేవాదాయ శాఖ అధికారులు. ఆ శాఖ ఆధ్వర్యంలో ఆలయంలో మహాశాంతి హోమం నిర్వహించారు. ముఖ్యమంత్రి సంకల్పానికి రంగనాథుడు ఆశీస్సులు కలగాలని వారు కోరారు. వేద పండితులు మంత్రయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించగా ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు స్టాన్ హౌస్పేట శ్రీ సౌభాగ్య సరస్వతి అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. అమ్మవారు శాకాంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పప్పులు వీధిలోని శ్రీ సౌభాగ్య సరస్వతి అమ్మవారి దేవస్థానంలో దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. త్వరకవి వెంకట శ్రీనివాసరావు, సునీతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. పూజా కార్యక్రమాల అనంతరం తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. నెల్లూరు కోదండరామాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారు ధనలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కోదండరామపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. 10 లక్షల రూపాయలు విలువగల నోట్లతో అమ్మవారిని అలంకరించారు. లక్ష్మీదేవి శ్రీ ధనలక్ష్మి అమ్మవారిగా పూజలందుకున్నారు. బండి రాము యాదవ్, సుబ్రత్నమ్మ, ఎస్ వెంకటప్రసాదరావు, మాధవీలత, పి జగదీష్ లక్ష్మి, పి రాజేష్ సుభాష్ని ఉభయకర్తలుగా వ్యవహరించారు. పూజా కార్యక్రమాల అనంతరం తీర్థ ప్రసాద వితరణ జరిగింది. ఆలయ చైర్మన్ పత్తి నరసింహం కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. శంకరమఠంలోని శ్రీ కామాక్షితాయి సమేత శ్రీ చంద్రశేఖర స్వామి ఆలయంలో దసరా వేడుకల్లో భాగంగా చండీ హోమం నిర్వహించారు. అమ్మవారు భక్తులను చండీ అలంకారంలో అనుగ్రహించారు. మూలాపేటలోని శ్రీ కామాక్షితాయి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారు చండీ అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. లోకాలను కాపాడే చండీమాతగా కొలువుదీరిన కామాక్షమ్మను భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాలలో భాగంగా ఆలయంలో చండీ హోమం నిర్వహించారు.
భక్తులు అధిక సంఖ్యలో ఈ హోమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలకు గౌరీశంకర్ దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించగా ఆలయ మేనేజింగ్ ట్రస్టీ నందకిషోర్ పర్యవేక్షించారు.